సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 తల్లిదండ్రులు మందలించారని ఇంట్లో నుంచి వచ్చేసింది ఆ బాలిక. నాకెవరూ లేరంటూ రోడ్లపై తిరుగుతుండగా ఓ ర్యాపిడో డ్రైవర్ ఆమెకు ఎదురయ్యాడు. కూర్చోబెట్టి ఆమె వివరాలు కనుక్కున్నాడు. ఇంట్లో నుంచి వచ్చేసిందని అర్థమైంది. ఆ వెంటనే ఆమె తల్లిదండ్రులకు కాల్ చేయాల్సింది పోయి నమ్మించి లాడ్జ్కి తీసుకెళ్లాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై పారిపోయాడు. ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి ఎలా ఉందంటే, సెల్ ఫోన్ ఇదుంటే చాలు ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. సెల్ ఫోన్ అవసరమే, కానీ పిల్లలు, యువతీ యువకులు మాత్రం దాన్ని అత్యవసరంగా భావిస్తున్నారు. కాస్తంత టైం ఉన్నా సెల్ ఫోన్లో నిమగ్నమైపోతున్నారు. అంతేనా, చూడకూడని వీడియోలు చూస్తూ పాడైపోతున్నారు. అలా సెల్ ఫోన్కు ఎడిక్ట్ అయిన బాలికే ఈ బాధితురాలు. సికింద్రాబాద్లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న బాలిక సెల్ ఫోన్ను తెగవాడేది. ఎప్పుడు చూసినా మొబైల్ పట్టుకుని ఉండేది. దీంతో ఆమె తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. అయినా సరే 2 రోజులకు మళ్లీ అదే కథ మొదలు. ఈసారి పేరెంట్స్ గట్టిగా మందలించారు. ఫోన్ ముట్టుకుంటే తాట తీస్తామన్నారు. ఆ మాటలకు తెగ ఫీల్ అయిపోయింది బాలిక. నన్నే తిడతారా అంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బిడ్డ కోసం వెతుకులాట మొదలుపెట్టారు కుటుంబ సభ్యులు. మరోవైపు ఇంట్లో నుంచి వచ్చిన బాలికకు సందీప్ రెడ్డి అనే 28 ఏళ్ల ర్యాపిడో డ్రైవర్ ఎదురయ్యాడు. ఏం జరిగింది అని బాలికను ప్రశ్నించగా తన తల్లిదండ్రులు తిట్టారని, అందుకే బయటకు వచ్చేశారని చెప్పింది. ఇదే అదునుగా భావించిన సందీప్ ఆమెకు మాయమాటలు చెప్పాడు. రోడ్లపై ఇలా ఉండటం కరెక్ట్ కాదు. అమ్మాయివి, ఎవరైనా ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటి? ఒక్కరోజుకు లాడ్జ్లో ఉండు, ఆ తర్వాత సంగతి చూద్దామన్నాడు. అతడి దురుద్దేశం తెలియని బాలిక ర్యాపిడో డ్రైవర్ సందీప్తో కలిసి లాడ్జ్కు వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తర్వాత సందీప్ ఆమెపై అత్యాచారాన్ని కొడిగట్టాడు. రాత్రంతా బాలికను చిత్రహింసలు పెట్టి ఉదయానికి పరారయ్యాడు. ఇక ఆ షాక్ నుంచి కోలుకున్న బాలిక కుటుంబ సభ్యులకు కాల్ చేసి విషయం చెప్పింది. తల్లిదండ్రులు లాడ్జ్కు చేరుకుని బాలికతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిపై పోక్సోతో పాటు పలు కేసులు నమోదు చేశారు. అటు బాలికను ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు మందలించారంటే అది చేయకూడని పని అని అర్థం. కానీ దాన్ని మరోలా అర్థం చేసుకుని ఇలా ఇంట్లో నుంచి పారిపోతే ఇలాంటి సందీప్ రెడ్డిలు ఎంతో మంది కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు. అందుకే పిల్లలకు ఏది కూడా వ్యసనంలా మారేంత వరకు ఎదురు చూడకండి. మంచి మాటలతో ముందుగానే వారికి ఆ అలవాటును మాన్పించండి. బీ కేర్ఫుల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.